రైట్ ఇక మరో గ్యారంటీకి సంబంధించి అమలు దిశగా త్వరలో మహిళలకు 2500 రూపాయలు. అయితే మహిళకి ఏదైతే నెలకి 2500 రూపాయలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ హామీలో భాగంగా అది నెరవేర్చాలంటే కొన్ని నిబంధనలు పెట్టింది. అలా చాలా కీలకంగా ఏమైందనంటే తెల్ల రేషన్ కార్డు ఆధారంగా ఉండాలి, తర్వాత ఇంట్లో పెన్షన్ లేని వాళ్ళకి ఈ యొక్క పథకం వర్తించదు. ఇంట్లో ఎవరికో ఒకరికి అంటే మన రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డులో ఒక 4 సభ్యులు కనుక ఉంటే నలుగురిలో ఎవరికైనా ఒకరికి పెన్షన్ వచ్చినా కూడా ఈ రేషన్ కార్డుకి ఈ పథకం వర్తించదు. అటువంటి నిబంధన పెట్టబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇకపోతే త్వరలో కేబినెట్ విధి విధానాలు, రేషన్ కార్డు గ్రామ సభల్లో ఆర్జీలు. ఇక ప్రజాపాలన తొలి అడుగు నేడు కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరస్సు. క్షేత్రస్థాయిలోని సమస్యలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం, ధరణి సహా దిద్దుబాటు చర్యలపై లోతైన చర్చకు అవకాశం. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుపై దిశానిర్దేశం. రేషన్ కార్డ్స్ రెవెన్యూ 58, 59 జీవోలు. తర్వాత ఎల్ఆర్ఎస్ పైన గ్రామాల్లోనూ ప్రజావాణి, ప్రజా సదస్సులుగా పేరు. ఇక 28 నుంచి జనవరి 6 వరకు మొత్తం 8 రోజుల సభలు. తర్వాత వచ్చిన దరఖాస్తులకు ప్రత్యేక నంబరు, కంప్యూటరైజ్ కలెక్టర్ చెప్పింది విందామనే యోచనలు సర్కారు. ఇక ప్రజాపాలన దిశగా ప్రజా సదస్సులు పెట్టి గ్రామ స్థాయిలోనే సమస్యలకు సంబంధించి ఆర్జీలు స్వీకరించే అవకాశం. ఇక ఆటో క్యాబ్ డ్రైవర్లకి 5 లక్షల ప్రమాదం ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. ఇక కొత్త పలుకు అంటూ రాధాకృష్ణ రాసిన కథనం చూస్తే ఓటమి ఆ ఇద్దరిదే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఏపీ రాజకీయాలపై బలంగా పడినట్టుంది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్ ఇవ్వడం కేసీఆర్ ఓడిపోవడానికి కారణం గుర్తించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలతో పలువురికి మళ్ళీ టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేల ప్రకారం మీరు ఓడిపోతున్నారు, సారీ నో టికెట్ అని జగన్ చెప్పేస్తున్నారు. పరీక్షా కేంద్రాల్లో జంబ్లింగ్ మాదిరి మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు మార్చుతున్నారు. ఈ చర్యలు చేపట్టినంత మాత్రాన జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అంటే వస్తారని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇక తన పాలన చూసి ప్రజలు మురిసిపోతున్నారని జగన్ బలంగా మొత్తం ఏపీ గురించి రాసుకొచ్చేది జగన్ బలంగా నమ్ముతున్నారు. సీఎం స్థానంలో ఉండేవారు అందరూ ఇదే విధంగా నమ్ముతారనుకుంటే గతంలో చంద్రబాబు కూడా తన ప్రభుత్వం పనితీరు పట్ల 80 నుంచి 70% మంది ప్రజలు సంతృప్తంగా ఉన్నారని చెప్పుకునేవారు. తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అండ్ కో ఇలాగే భావించారు. శాసనసభ్యులపై వ్యతిరేకత ఉన్నప్పటికీ సీఎంగానే కేసీఆర్ని అత్యధికులు కోరుకుంటున్నారని చెప్పుకున్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తామని భావించారు. అయితే ప్రజలు మరోలా ఆలోచించారు. కేసీఆర్ అహంభావానికి గుణపాఠం చెప్పాలనుకున్నారు. బీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారని చూడలేదు. కాంగ్రెస్కి అధికారంతో అప్పగించాలని నిర్ణయం వచ్చిన ప్రజలు ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వారిని ఆర్థిక స్తోమతను కూడా చూడలేదు. ఇక బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ ఒక్కరే కారణం. ఇప్పుడు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. జగన్ కేంద్ర బిందువుగానే ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో కేసీఆర్